మంగళగిరి 5వ సచివాలయం పరిధిలోని ఆంజనేయ కాలనీలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం 2వ విడత జరిగింది. రిపోర్ట్. స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని 5వ సచివాలయం ఆంజనేయ కాలనీలో చెత్తరహిత మంగళగిరిని తీర్చిదిద్దే లక్ష్యంతో శనివారం విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీమతి శకుంతల, కూటమి నాయకులు వంగర పెదలక్ష్మయ్య, గోవాడ దుర్గారావు, 8వ వార్డు టీడీపీ అధ్యక్షులు నలుగురి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జొన్నాదుల నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే వేయాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు తెలిపారు. స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమం ద్వారా పట్టణాన్ని పూర్తిగా చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు అలుగురి వీరాంజనేయులు, తిరుమలశెట్టి హనుమంతరావు, గోర్తి వెంకటయ్య, పెండ్ర పరమేష్, అనిమల శ్రీనివాస్, కొండవీటి రామకోటేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, అంగన్వాడీ, స్వచ్ఛంద కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.